జానకి గడువడిగింది, ఇవ్వొద్దు అని అందరూ చెప్తున్నారు. నీ నిర్ణయం కూడా ఏంటో చెప్తే తీర్పుని ప్రకటిస్తాను. 10 రోజులు గడువు ఇవ్వడం మంచిదనే నా అభిప్రాయం. జానకి పారిపోతుందని అందరూ అంటున్నారు కదా, మరి దానికేంటి? జానకి ఎటు తప్పించుకోకుండా నేను జానకిని చూసుకుంటాను. తను చేసే ప్రయత్నాలన్నీ నేను కనిపెడుతూనే ఉంటాను. అందుకని జానకి పారిపోయే అవకాశమే ఉండదు. అత్తయ్య, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని మన భారత శిక్షా స్మృతిలో ఉంది. అంత గొప్ప న్యాయ వ్యవస్థ మనది. ఈ ధర్మపీఠం దగ్గర కూడా అలాంటి న్యాయమే జరగాలి కదా. జానకి కోరిన అవకాశాన్ని ఇవ్వాలి కదా. ధర్మపీఠం మీద నేను కూర్చున్నా భార్గవ్కి ధర్మపీఠం అప్పగించే వరకు నేను కేవలం ఈ ధర్మపీఠానికి ఒక సేవకురాల్ని మాత్రమే. అందుకే తదుపరి ధర్మాధికారిగా భార్గవ్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. ఇది ధర్మపీఠం వరకు మాత్రమే పరిమితమవుతుంది. జానకి కోరిన గడువు ఈ ధర్మపీఠం ఇస్తోంది. చూడు జానకి, నువ్వు చెప్పిన 10 రోజుల్లోగా సాక్ష్యాన్ని చూపించకపోతే అప్పుడు నువ్వు శిక్ష అనుభవించి తీరాలి. దాన్నుంచి తప్పించుకోలేవు. బాబు, మీరైనా నా జానకిని నమ్మి తనకొక అవకాశం ఇచ్చారు. నా కూతురు తప్పు చేయలేదని మీరైనా నమ్మినందుకు చాలా సంతోషం బాబు. దండాలయ్యా. రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. శబాష్, ఈరోజు మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అదేంటి బాబు, మీరు మాకు కావాల్సినంత డబ్బిస్తున్నారు. జానకియే కదా అని ఈజీగా చెప్పేశాం అంతే. కానీ రుద్రాణిని చూస్తే అందరూ భయపడతారు కదా. అక్కడ మీ కళ్ళల్లో ఎలాంటి భయం కనిపించకుండా ధైర్యంగా చెప్పారు. అది నాకు నచ్చింది. ఇదిగోండి. పోయింది దుర్గమ్మ ప్రాణం, శిక్ష పడేది జానకికి, కానీ డబ్బులు వచ్చేది మాకు కదా. ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? సరే, డబ్బులు వచ్చాయన్న ఆనందంలో పండగ చేసుకోండి. కానీ ఈ విషయం బయట ఎక్కడ మాట్లాడినా మీ ప్రాణాలు తీయడానికి నేను ఇంకొకరికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఎంత మాట అన్నారు బాబు, మీ నీడలో బతుకుతున్న వాళ్ళం. ఇలాంటి పాపిష్టి పనులు ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మీ ఉప్పు తింటూ ఎప్పటికప్పుడు మీకు న్యాయం చేస్తాం. ఇలా డబ్బులు వస్తాయంటే మేము ఎలాంటి సాక్ష్యం చెప్పడానికైనా సిద్ధంగా ఉంటాం. వస్తామయ్యా. జానకి, నువ్వు 10 రోజుల్లో నిరూపిస్తావా? 10 జన్మలెత్తినా కూడా నిరూపించలేవు.
బాబు ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. జానకి వెళ్దాం పద. ఎందుకు రావాలి? మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకేంటి? ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నీకు అవకాశం ఇచ్చింది ఈ బాబే. నువ్వు నిరూపించుకోవాలి అంటే నువ్వు అక్కడ ఉండడమే మంచిది. విన్నావు కదా దీక్షితులు గారు ఏం చెప్పారు? ఆయనకు అర్థమైంది, అందులో సగం కూడా నీకు అర్థం కాలేదా? నేను ఏ తప్పు చేయలేదని, ఆ రోజు దుర్గమ్మని నేను చంపలేదని కూడా మీకు తెలుసు. ఆయన ధర్మపీఠం దగ్గర మీరు మౌనంగానే ఉన్నారు. మీ తమ్ముడు ఏదో చెప్పబోతుంటే మీరు ఏమీ మాట్లాడొద్దని ఆపారు. అన్నీ తెలిసిన మీరు అసలు అలా ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. కానీ అందరి దృష్టిలో నాకేదో అవకాశం ఇచ్చినట్టు గొప్ప వ్యక్తిలాగా బిల్డపిచ్చారు. ఇది ఎందుకు చేశారో నాకు అనవసరం. కానీ మీతో మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇదంతా ఎందుకు చేస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. అందుకే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వచ్చి కారెక్కు. చూడండి, ఈ ఊళ్ళో వాళ్ళందరూ మీ మాట వినొచ్చు, కానీ నేను మాత్రం మీ మాటకి తల వంచే మనిషిని కాదు. నా తప్పు లేదు అని ఎలా నిరూపించుకోవాలో, అందరి ముందు దుర్గమ్మని చంపిన వాళ్ళని దోషులుగా ఎలా నిలబెట్టాలో నాకు బాగా తెలుసు. 10 రోజుల సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు మీరు వెళ్ళండి. ఒంటరిగా వెళ్ళేవాడిని అయితే ధర్మపీఠం నుంచి అటే వెళ్ళేవాడిని. నిన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడ దాకా వచ్చేవాడినే కాదు. ఇంకేం మాట్లాడకు. వెళ్దాం పద. రాను అని చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. కుదరదని ధర్మపీఠం దగ్గరే చెప్పాను. అదే ధర్మపీఠం దగ్గర నీ బాధ్యత నాదని కూడా చెప్పాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నావు? నా బాధ్యత తీసుకోవడానికి మీరెవరు? నా మీద పడింది నింద అని నేను నిరూపించుకోవాలి కదా. అంటే నేను ఇక్కడే ఉండాలి. మీ ఇంటికొచ్చి ఆ కోటలో బందీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. వద్దమ్మా, నువ్వు ఎంత గొప్పదానివైనా ఆడపిల్లవని మాత్రం మర్చిపోకు. ఒక ఆడపిల్లకి ఎవరో ఒకరు అండుండాలి, తోడుండాలి. తను నడుస్తున్నా నడిపించేవాడు వెనకాతల ఉంటేనే ఈ సమాజంలో ఆడదానికి ధైర్యం ఉంటుంది. బాబు నీ కోసం అంతలా ఆలోచిస్తున్నారు కాబట్టే నువ్వు ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళు. మీ నాన్నగారంటే నీకెంతో ఇష్టం కదా. మరి ఆయన చెప్తున్న తర్వాత కూడా మా ఇంటికి రావడానికి ఎందుకంత కష్టపడుతున్నావు? మా నాన్న నా కోసం ఆలోచిస్తారు, నాకేమవుతుందో అని భయపడతారు. కానీ మీరేంటో, మీ మనసేంటో, మీ ఇంట్లో వాళ్ళ బుద్ధేంటో నాకు బాగా తెలుసు. అందుకే నేను ఇక్కడికి రావటానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అవన్నీ ఆలోచించే సమయం లేదు. నీకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు. పద. దీక్షితులు గారు ఆ బ్యాగ్ తీసుకురండి. రాజానికి పదమ్మా. నాన్న, రా. వెళ్ళమ్మా. నన్ను పంపించేయాలని నిర్ణయించుకున్నావా నాన్న? నేను లేకుండా నువ్వు ఉండగలవా? నువ్వు సంతోషంగా ఉండాలనే నేను కోరుకుంటానమ్మా. నువ్వు నాకు దూరంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. కానీ నా దగ్గర ఉంటూ నువ్వు బాధపడటం నేను చూడలేనమ్మా. అందుకే నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇది నిన్ను పంపించటం కాదు, తండ్రిగా నా బాధ్యత. పదమ్మా. జాగ్రత్త అమ్మా.
అమ్మా దక్షమ్మ, భార్గవ్ బాబుకి నువ్వంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు అత్తా అత్తా అంటూ నీ చెయ్యి పట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు నీ కూతురి విషయంలో కూడా తనే బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు. నిజం తెలియకపోయినా బంధం బాధ్యత తీసుకుంటుంది అనడానికి ఇదే నిదర్శనం. నీ కూతురు ఏ గుడికి చేరాలో అక్కడికే వెళ్తుంది. ఇదంతా ఆ దేవుడి లీల. మంగా, మంచినీళ్ళు తీసుకురా. బాబుగారు, మంచినీళ్ళు. నేనెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తాను. భూమి ఎక్కడా? తను పైన గదిలో ఉన్నారు బాబుగారు. బయటికి రాలేదు, పిలవమంటారా? వద్దులే, రెస్ట్ తీసుకుంటాందుగా, ఉండని, నేను తర్వాత మాట్లాడతా. బాబుగారు, మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. అమ్మాయి గారి గురించే చెప్పాలి బాబు. భూమి గురించా? ఏంటది? తనకేమైనా కావాలని అడిగిందా? తనకి ఏం కావాలన్నా నువ్వు చేసి పెట్టు. ఎందుకు ఏంటి అని మాత్రం అడక్కు, సరేనా? అది కాదు బాబు, తన మనసులో వేరే వ్యక్తి ఉన్నారు. మీరు చూపించే సంబంధం అమ్మాయి గారు చేసుకోకపోవచ్చు. ఏం మాట్లాడుతున్నావు మంగా? నువ్వు మాట్లాడుతుందే నా కూతురు గురించి. ఈ ఇంటి ఉప్పు తింటున్నాను బాబు, అందుకే ఆ విశ్వాసంతోనే చెప్తున్నాను. మీరు అమ్మాయి గారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, కానీ అమ్మాయి గారు వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నారు బాబు. ఎవరు చెప్పారు? భూమి చెప్పిందా? లేదండి, మొన్న మీరు సంబంధం తీసుకొచ్చారు కదా, అప్పుడు అమ్మాయి గారు జానకమ్మతో మాట్లాడుతున్నప్పుడు నేనే విన్నాను. ఈ మాట మీకు చెప్పాలా వద్దా అని ఈ 2 రోజులు ఆలోచించాను బాబు. చివరికి చెప్పడమే మంచిదని ఇప్పుడు చెప్తున్నాను. అదే నిజమైతే ఈ పాడి జానికి నాకు చెప్పుండాలి కదా. అమ్మాయి గారు ప్రేమించిన మనిషి పేరు మీకు చెప్పాలంటే జానకమ్మ కూడా ఆలోచిస్తుంది బాబు, అందుకే చెప్పలేదు. అవునా? ఇంతకీ భూమి ఎవరిని ప్రేమిస్తుంది? మీ మేనల్లుడు గారు బాబు. నోర్మై! తెలిసి తెలియని మాటలు మాట్లాడి నువ్వు భూమి గురించి ఇలా చెప్పావంటే ఊరుకోను. నా మేనల్ని తను ప్రేమించడం ఏంటి? పెళ్లి చేస్తానంటే ఆ పెళ్లి ఇష్టం లేదని మన ఇంటికి వచ్చేసింది. భూమి మీద నిందలేసావంటే మర్యాద ఉండదు. లేదు బాబు, నేను నిజమే చెప్తున్నాను. తను ప్రేమిస్తున్నది భార్గవ్ బాబుని కాదు, మీ చిన్న మేనల్లుడు అభిని. ఈ మాట జానకమ్మతో చెప్పడం నేను విన్నాను బాబు. చూడు మంగా, భూమి అభి గురించి మంచిగా చెప్పుండొచ్చు. ఇష్టం ఉన్నంత మాత్రాన అది ప్రేమ అయిపోదు. తనతో సరదాగా ఉంటాడని నా కూతురు నాతో చాలాసార్లు చెప్పింది. అభి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు, అందుకే తన గురించి గొప్పగా చెప్పుంటుంది. అది ఒకవేళ ప్రేమని భ్రమపడుతుందేమో. అది చిన్నపిల్ల, తనకి ప్రేమకి అభిమానానికి ఆకర్షణకి తేడా తెలీదు. సరే, నా కూతురికి నేను నచ్చ చెప్పుకుంటాను. ఏ ఇంట్లో అయితే నా కూతురు ఉండకూడదని కోరుకున్నానో మళ్ళీ ఆ ఇంటికి కోడలుగా పంపించే ప్రసక్తే లేదు. తన మనసు ఎలా మార్చాలో, తనకి ఎలా మంచి మాటలు చెప్పాలో, తనని ఏ కుటుంబంలోకి పంపించాలో నేను నిర్ణయించుకుంటాను. ఇలా నువ్వు నాకు చెప్పినట్టుగా భూమి దగ్గరే మాట్లాడకో. ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. నాకు తెలుసు నాన్న, నీకు అన్యాయం జరిగిన ఇంటికి నువ్వు నన్ను పంపించవని నేను ముందే ఊహించాను. కానీ ఆడపిల్లను కదా, అభిమానించే వాళ్ళని ప్రేమిస్తాను.
బావంటే నాకు ఎంత ఇష్టమో బావకే చెప్పలేకపోయాను. ఇప్పుడు నా ఇష్టాన్ని ఆ ఇల్లు అంటేనే ఇష్టపడని నీకెలా చెప్పగలను? పద. ఆగండి. నీ నీడ కూడా మా ఇంట్లో పడకూడదు. అలాంటిది ఇంటి గడపలో కాలు పెట్టి వస్తాను అంటే నేనూరుకోను. అత్తయ్య, జానకి తనంతట తాను రాలేదు, నేనే తీసుకొచ్చాను. రేయ్, అత్తకి ఎదురు చెప్పడమే పెద్ద గొప్ప అనుకుంటున్నావా? అయినా ధర్మపీఠం దగ్గర నువ్వు అలా మాట్లాడవలసిన అవసరం ఏముంది? జానకి మన ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముంది? మా తన తప్పు లేదని నిరూపించుకోవడానికి సమయం ఇచ్చాం కదా. మరి ఈ సమయంలో తను ఎక్కడికి వెళ్ళిపోకూడదని అందరూ ఎన్నో మాటలు అన్నారు. అందుకే కదా అన్నయ్య తన సమక్షంలో మన ఇంటి దగ్గర ఉంటుందని తీసుకొచ్చాడు. ఇందులో తప్పే ఉంది? అయినా ఒకప్పుడు జానకి మన ఇంటికి రావాలని నువ్వే కోరుకున్నావు. ఇప్పుడు వస్తే ఎందుకు తప్పడుతున్నావు? అనవసరమైన మాటలు మాట్లాడుకో. అప్పుడు జానకి వస్తే మంచి జరుగుతుందని, అమ్మిచ్చిన మాట నిలబడుతుందని, ఆ రోజు నా మాటని కూడా కాదని ఆ జానకిని ఈ ఇంటికి తీసుకొచ్చారు. అమ్మ నమ్మకాన్ని నిలబెడుతుందన్న నమ్మకంతో నేను కూడా జానకి విషయంలో ఏమీ మాట్లాడకుండా ఉన్నాను. ఈ ఇంట్లో వాళ్ళందరూ జానకిని నెత్తిమీద పెట్టుకున్నారు.
కానీ జానకేం చేసింది? మనందరికీ బాధని మిగిల్చింది. మన మనిషి అనుకున్న భూమిని తన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ తండ్రి కూతుళ్లను కలిపింది. జానకిని ఇంటికి తీసుకురావడం తప్పు. జానకి ఈ ఇంట్లో స్థానం లేదు. తనని మర్యాదగా పంపించేసే. అత్తయ్య, ఈ ఇంట్లో మీ అందరితో పాటు నాకు కూడా హక్కు ఉంది అనుకుంటున్నాను. నా ఇంట్లో తను ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడు జానకిని వెనక్కి పంపే ప్రసక్తే లేదు. జానకి ఇక్కడే ఉంటుంది. నా నిర్ణయం ఫైనల్.